ఒక చిన్న గ్రామంలో ప్రతి రాత్రి ఒక ఇంట్లో లైట్లు తానే ఆన్ అవుతున్నాయి. తలుపులు తానే మూసుకుంటున్నాయి. కానీ ఆ ఇంట్లో ఎవరూ ఉండరు. గ్రామం మొత్తం భయంతో వణికిపోయింది. కాని అందరూ భయపడిన ఆ ఇంట్లోకి ఒక 12 ఏళ్ల బాలుడు ఒంటరిగా వెళ్ళాడు. అతను లోపల చూసిన విషయానికి గ్రామం చరిత్రనే మార్చేసింది. ఆ ఇంట్లో నిజంగా దెయ్యమా ఉంది, లేక ఇంకేదైనా రహస్యమా? ఇది తెలివైన బాలుడు ఆదిత్య కథ. వెలుగుపల్లిలోని ఒక చిన్న గ్రామం, చిన్న కథాపురం. ఆ గ్రామంలో ఆదిత్య అనే బాలుడు ఉండేవాడు. అతనికి 12 ఏళ్లు మాత్రమే. కానీ అతని తెలివి మాత్రం పెద్దవాళ్లకంటే ఎక్కువ. ఎవరైనా సమస్యలో పడితే ఆదిత్యని పిలవండి అని గ్రామం వాళ్ళు చెప్పేవారు. ఆదిత్యకి ఒక ప్రత్యేకమైన అలవాటు ఉంది. ఎవరైనా చెప్పినది నమ్మడు. ఎందుకు, ఎలా, దానికి కారణం ఏమిటి అని ప్రశ్నలు అడుగుతూనే ఉండేవాడు. ఒకరోజు స్కూల్ నుంచి వస్తుండగా గ్రామం చివర్లో ఉన్న పాత బంగ్లా దగ్గర జనాలు గుమికూడి ఉన్నారు. ఏమైంది అని ఆదిత్య అడిగాడు. ఒక పెద్దాయన వణుకుతూ చెప్పాడు, రాత్రి ఆ ఇంట్లో లైట్లు వెలిగాయి బాబూ. ఇంకో వ్యక్తి చెప్పాడు, తలుపులు తానే బిగుసుకున్నాయి. మరొకరు కిటికీ దగ్గర తెల్లని నీడ కనిపించింది. అందరూ ఒకేసారి దెయ్యం ఉంది అని అరవడం మొదలుపెట్టారు. ఆదిత్య మాత్రం నవ్వాడు. దెయ్యాలకి కరెంట్ బిల్లు ఎవరు కడతారు అన్నాడు. అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఒక వ్యక్తి కోపంగా, నువ్వు పిల్లాడివి, నీకు ఏం తెలుసు అన్నాడు. ఆదిత్య నెమ్మదిగా, నిజం తెలుసుకోవాలి అంటే భయపడకూడదు అన్నాడు. ఆ రాత్రే అతను ఆ ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. రాత్రి 11 గంటలు. గ్రామం మొత్తం నిద్రపోయింది. ఆదిత్య తన చిన్న టార్చ్, ఒక నోట్బుక్, పెన్ తీసుకుని నెమ్మదిగా పాత బంగ్లా దగ్గరకు వెళ్ళాడు. గాలి గట్టిగా వీచుతోంది. చెట్లు కదులుతున్నాయి. కీ కీ అంటూ కిటికీలు శబ్దం చేస్తున్నాయి. సాధారణంగా ఎవరికైనా భయమే వచ్చేది. కానీ ఆదిత్య ముఖంలో మాత్రం ఆసక్తి మాత్రమే ఉంది. అతను తలుపు దగ్గరికి వెళ్లి నెమ్మదిగా తోశాడు. క్రీక్. తలుపు తానే తెరుచుకుంది. అప్పుడే లోపల నుంచి ఒక పెద్ద శబ్దం. ఢమ్. ఆదిత్య ఒక్కసారిగా ఆగిపోయాడు. అతని గుండె వేగంగా కొట్టుకుంది. కానీ వెంటనే తనకు తానే చెప్పుకున్నాడు, భయపడితే నిజం కనిపించదు. అతను లోపలికి అడుగుపెట్టాడు. ఇంటి అంతా దుమ్ము, గోడల మీద పాత ఫోటోలు, ఒక మూలలో పెద్ద అద్దం. అకస్మాత్తుగా పై అంతస్తులో అడుగుల శబ్దం వినిపించింది. టక్ టక్ టక్. ఆదిత్య టార్చ్ పైకి చూపించాడు. ఎవరూ కనిపించలేదు. కానీ శబ్దం మాత్రం ఆగలేదు. అతను నెమ్మదిగా మెట్లు ఎక్కడం మొదలుపెట్టాడు. ప్రతి అడుగు ఉత్కంఠ పెంచుతోంది. అప్పుడే ఒక్కసారిగా అతని మీద ఏదో పడింది. ఆ అంటూ అరవబోయాడు. కానీ చూసేసరికి అది ఒక పిల్లి. ఆదిత్య ఊపిరి పీల్చుకుని, నువ్వేనా? నిన్ను చూసి దెయ్యం కూడా భయపడుతుంది అన్నాడు. పిల్లి మాత్రం యావంటూ వెళ్ళిపోయింది. పై అంతస్తులో ఒక గది తలుపు కొద్దిగా తెరిచి ఉంది. అందులో నుంచి వెలుతురు వస్తోంది. ఇక్కడ ఎవరో ఉన్నారు అని ఆదిత్య అనుకున్నాడు. అతను జాగ్రత్తగా లోపలికి చూశాడు. అక్కడ ఒక పెద్ద పెట్టె ఉంది. ఆ పెట్టె మీద పాత సంఖ్యలు రాసి ఉన్నాయి. 1947. ఆదిత్య ఆశ్చర్యపోయాడు. ఇది స్వాతంత్ర్య సమయం నాటి పెట్టెలా ఉంది. అతను పెట్టె దగ్గరకు వెళ్ళగానే లైట్ ఒక్కసారిగా ఆఫ్ అయింది. గది మొత్తం చీకటి. అప్పుడే వెనక నుంచి ఒక గొంతు, ఆ పెట్టెను తాకొద్దు. ఆదిత్య గుండె ఒక్కసారిగా ఆగినట్టయింది. అతను నెమ్మదిగా వెనక్కి తిరిగాడు. అక్కడ
తెల్లని బట్టలు వేసుకున్న ఒక వృద్ధుడు నిలబడి ఉన్నాడు. గ్రామం వాళ్ళు చెప్పిన దెయ్యం అదేనా? కాని ఆదిత్య ఒక్కసారిగా గమనించాడు. ఆ వృద్ధుడి కాళ్లకు చెప్పులు ఉన్నాయి. దెయ్యాలు చెప్పులు వేసుకుంటాయా అని మనసులో అనుకున్నాడు. అతను ధైర్యంగా అడిగాడు, మీరు ఎవరు? వృద్ధుడు నవ్వాడు, నేను ఈ ఇంటి కాపలాదారు. ఆదిత్య షాక్ అయ్యాడు. అంటే దెయ్యం కథ అంతా అబద్ధమా? వృద్ధుడు చెప్పాడు, అది గ్రామం వాళ్ళు సృష్టించిన భయం. కాని అసలు రహస్యం ఇంకా మిగిలే ఉంది. ఆ వృద్ధుడు పేరు రామయ్య. అతను చెప్పాడు, ఈ పెట్టెలో చాలా విలువైన రహస్యం ఉంది. ఆదిత్య కళ్ళు పెద్దవయ్యాయి. బంగారమా? రామయ్య నవ్వుతూ దానికంటే విలువైనది. ఆదిత్య ఉత్సాహంగా పెట్టె తెరవబోయాడు. కాని పెట్టెకు 3 తాళాలు ఉన్నాయి. ప్రతి తాళానికి ఒక పజిల్. మొదటి పజిల్, నన్ను ఎంత తీస్తే అంత పెరుగుతాను. నేను ఎవరు? ఆదిత్య వెంటనే గుంత అన్నాడు. మొదటి తాళం తెరుచుకుంది. రామయ్య ఆశ్చర్యపోయాడు. రెండో పజిల్, నాకు నోరు లేదు కాని మాట్లాడుతాను. చెవులు లేవు కాని వింటాను. ఆదిత్య కొద్దిసేపు ఆలోచించాడు. అకస్మాత్తుగా కిటికీ దగ్గరికి వెళ్లి హలో అని అరిచాడు. హలో హలో అంటూ ప్రతిధ్వని వినిపించింది. సమాధానం ప్రతిధ్వని అన్నాడు. రెండో తాళం కూడా తెరుచుకుంది. ఇప్పుడు చివరి పజిల్ మాత్రమే మిగిలింది. రామయ్య గంభీరంగా చెప్పాడు, ఈ పజిల్ ఇప్పటివరకు ఎవరూ పరిష్కరించలేదు. పజిల్ నన్ను విరిచిన వెంటనే నన్ను ఉపయోగిస్తారు. ఆదిత్య చాలాసేపు ఆలోచించాడు. గది మొత్తం నిశ్శబ్దం. గడియారం టిక్ టిక్ శబ్దం మాత్రమే వినిపిస్తోంది. అప్పుడే పిల్లి మళ్లీ వచ్చి టేబుల్ మీద ఉన్న గుడ్డును కింద పడేసింది. పట్! గుడ్డు పగిలిపోయింది. ఆదిత్య ఒక్కసారిగా నవ్వాడు. సమాధానం గుడ్డు అన్నాడు. చివరి తాళం కూడా తెరుచుకుంది. పెట్టె తెరిచిన వెంటనే అందులో బంగారం లేదు, డబ్బు లేదు. కేవలం ఒక పాత డైరీ మాత్రమే ఉంది. ఆదిత్య నిరాశగా, ఇదేనా రహస్యం అన్నాడు. రామయ్య కళ్లలో నీళ్లు వచ్చాయి. ఈ డైరీలో గ్రామ భవిష్యత్తు ఉంది అన్నాడు. ఆదిత్య డైరీ తెరిచాడు. అందులో ఒక శాస్త్రవేత్త రాసిన నోట్స్ ఉన్నాయి. ఆ శాస్త్రవేత్త పేరు విశ్వనాథం. ఆయన ఈ గ్రామంలోనే ఉండేవాడు. ఆ డైరీలో విద్యుత్ లేకుండా నీటితో కరెంట్ తయారు చేసే పద్ధతి ఉంది. ఆదిత్య ఆశ్చర్యపోయాడు. అంటే ఈ గ్రామం మొత్తం ఉచితంగా కరెంట్ పొందొచ్చా? రామయ్య తల ఊపాడు. అవును, కానీ కొందరు ఈ రహస్యం బయటకు రావద్దని కోరుకున్నారు. అప్పుడే కింద నుంచి పెద్ద శబ్దం వినిపించింది. ఎవరున్నారు అక్కడ? 3 వ్యక్తులు టార్చ్లతో లోపలికి వచ్చారు. వాళ్ళు గ్రామంలోని ధనవంతులు. వాళ్లలో ఒకడు కోపంగా, ఆ డైరీ మాకు ఇవ్వండి అన్నాడు. ఆదిత్య అర్థం చేసుకున్నాడు. వాళ్లే ఈ గ్రామంలో దెయ్యం కథలు పుట్టించి ఎవ్వరూ ఇక్కడికి రాకుండా చేశారు. ఎందుకంటే డైరీ వాళ్ల చేతికి వస్తే వాళ్ళు డబ్బు సంపాదించాలనుకున్నారు. వాళ్ళు డైరీ కోసం ముందుకు వచ్చారు. ఆదిత్య వెంటనే ఒక ప్లాన్ వేశాడు. అతను పెద్దగా అరవడం మొదలుపెట్టాడు. దెయ్యం, దెయ్యం వచ్చింది. ఆ 3 భయంతో వెనక్కి తిరిగారు. అప్పుడే పిల్లి కిటికీ మీద నుంచి దూకింది. ఒక వ్యక్తి భయంతో అమ్మో అంటూ కింద పడిపోయాడు. మరొకడు పరుగు తీస్తూ గోడకి ఢీకొట్టుకున్నాడు. 3వ వ్యక్తి భయంతో చెప్పులు కూడా వదిలేసి పారిపోయాడు. ఆదిత్య నవ్వుతూ, దెయ్యం లేదు, కానీ మీ భయం మాత్రం నిజం అన్నాడు. మరుసటి రోజు గ్రామం మొత్తం కూడింది. ఆదిత్య అందరికీ నిజం చెప్పాడు. డైరీలో ఉన్న పద్ధతితో గ్రామంలో చిన్న నీటి విద్యుత్ యంత్రం తయారు చేశారు. కొద్ది రోజులలో గ్రామం మొత్తం వెలుగులతో మెరిసిపోయింది. అందరూ ఆదిత్యని అభినందించారు. గ్రామ పెద్ద అన్నాడు, తెలివి ఉన్నవాడు భయాన్ని కాదు, నిజాన్ని చూస్తాడు. ఆదిత్య నవ్వుతూ, ప్రశ్నలు అడిగితేనే జ్ఞానం వస్తుంది అన్నాడు. పిల్లలు, ఎవరైనా చెప్పారని వెంటనే నమ్మకండి. ప్రతి విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి. భయపడకుండా ఆలోచిస్తే ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.
తెలివి అంటే ఎక్కువ మార్కులు కాదు, ప్రశ్నలు అడగడం, నిజం వెతకడం, అదే నిజమైన తెలివి. ఆదిత్య లాంటి తెలివైన పిల్లలు కావాలంటే వాళ్లలో క్యూరియాసిటీ పెరగాలి. అందుకే నేను మీకోసం ఒక సూపర్ ఫన్ లెర్నింగ్ ప్రోడక్ట్ సజెస్ట్ చేస్తున్నాను. పిల్లల కోసం పజిల్ మరియు బ్రెయిన్ టీజర్ బుక్. ఇందులో మైండ్ గేమ్స్, ఐక్యూ పజిల్స్, డిటెక్టివ్ ఛాలెంజెస్, లాజిక్ క్వశ్చన్స్, ఫన్ సైన్స్ ట్రిక్స్ ఉంటాయి. ఈ బుక్ వల్ల పిల్లలు మొబైల్లో టైం వేస్ట్ చేయకుండా ఆలోచించడం నేర్చుకుంటారు. నేను డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను. మీ పిల్లల కోసం లేదా మీ చిన్న తమ్ముడు, చెల్లెలు కోసం ఒకసారి చెక్ చేయండి. తెలివైన పిల్లలు తయారవ్వాలి అంటే క్యూరియాసిటీ మొదటి అడుగు. ఇలాంటి మంచి కథలు మీ పిల్లల కోసం మా చిన్న కథ వరల్డ్లో ఎప్పుడూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి, మరియు కొత్త కథల కోసం బెల్ ఐకాన్ నొక్కండి. ధన్యవాదాలు.